హోప్ ఛానల్ని చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సుస్వాగతం. మీరు అనేకమైన మంచి సంగతులు ప్రకటన గ్రంథంలో నుండి ప్రతి దినము నేర్చుకుంటున్నారు. ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. అదేమిటంటే ప్రకటన 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని యొక్క అంశం ఏమిటంటే మరి ఘట సర్పము ఆ యొక్క స్త్రీతో యుద్ధము చేయుట అనే విషయాన్ని, అనగా క్రీస్తుతోనూ తర్వాత కనుటకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీతోనూ మరి యుద్ధము చేయడానికి బయలువెడలెను అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని ఒకసారి మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క 12వ అధ్యాయములో ఈ ప్రాముఖ్యమైన విషయము మనం చూస్తున్నాం. ప్రకటన 12వ అధ్యాయము మరి ఎందరో అనేక సార్లు చదువుతారు, కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని గుర్తించడానికి ఆ యొక్క భాష మరి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏముందంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అని వ్రాయబడి ఉన్నది. అనగా భక్తుడైనటువంటి యోహాను ఆయన దర్శనములు చూచుచుండగా ఈ యొక్క దర్శనము ప్రభువు ఆయనకి ఇచ్చాడు. ఆయనకు ఒక ప్రాముఖ్యమైన విషయం కనబడిందట. అదేమిటంటే, ఒక స్త్రీని చూచాడు. ఆ స్త్రీ చాలా చక్కగా ఉన్నది. అయితే ఆమెలో ఒక ప్రత్యేకత కనిపించింది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఆమె తల మీద సూర్యుని ధరించినట్లు, అలాగే పాదముల క్రింద చంద్రుడు ఉన్నట్టు ఆమె గమనించింది. అయితే తల మీద ఆ యొక్క సూర్యుడుండి మరి ఆ కిరీటము కూడా ఉండినట్లు చూస్తున్నాం. ఆ కిరీటం మీద 12 నక్షత్రాలు ఉన్నవని కూడా మనం అక్కడ చూస్తున్నాం. మనం 2వ వచనంలో ఈ మాటలు చదువుతున్నాం. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ఆమె గర్భవతి ప్రసవేదన పడచ్చు. ఆదిదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటము ఉండెను. ఆమె గర్భవతి అయి మరి ప్రసవేదన పడచ్చు. ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ మరి సూర్యుని ధరించినదని, అలాగే పాదముల క్రింద చంద్రుడున్నాడని, ఆ తర్వాత ఆమె యొక్క తల మీద నక్షత్రములు కూడా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె ప్రసవేదన పడుచుండగా మరి కేకలు వేసినది. ఆ బాధకు తట్టుకోలేక కేకలు వేసినట్టు చూస్తున్నాం. దీని యొక్క ప్రాముఖ్యతను కొద్దిగా గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ అనగా సంఘముగా పోల్చబడి ఉన్నది. మనము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 2వ వచనములో చూసినట్లయితే స్త్రీ ఒక కన్యకగా పోల్చబడి ఉన్నది. ఆ స్త్రీ ఆ యొక్క మరి కన్యకగా పోల్చబడిన స్త్రీ దేవుని సంఘానికి సూచనగా ఉన్నదని చెప్పేసి ఇటు ఇర్మియా భక్తుడు అలాగే పౌలు భక్తుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఆమె సూర్యుని ధరించినది అని చెప్పేసి వ్రాయబడినది. అనగా మరి సూర్యుడు అనగా యేసుక్రీస్తు యొక్క నీతికి సూచనగా ఉన్నది. ఆ తర్వాత సువార్త వలన ఆ యొక్క గొప్ప వెలుగు దేవుని నుండి వచ్చి ఉన్నదని దానికి కూడా సూచనగా ఉన్నది. అలాగే చంద్రుడైతే మరి పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రమునకు సూచనగా ఉన్నదని చెప్పేసి అని మనకి ప్రవచనము తెలియజేస్తున్నది. కాబట్టి మరి ఈ స్త్రీ చూస్తే పుణ్య స్త్రీ అని, అనగా ఏ పాపము లేనిది అనే విషయము కనిపించుచున్నది. అయితే ఆ తర్వాత ఆ స్త్రీ గర్భవేదన పడి ఒక కుమారుని కనియున్నదని చెప్పబడి ఉన్నది. అంటే ఏంటంటే, ఈ యొక్క కుమారుడు మరి రాబోయేటువంటి రక్షకుడని, లోకమును ఉద్ధరించేవాడని, లోకమును రక్షించేవాడని మరి ప్రవచనాలు ఎప్పుడో మరి తెలియచేయబడినవి. కాబట్టి ఆ తెలియచేయబడిన సంగతి కూడా ఇప్పుడు ప్రవచనం ద్వారా మరలా జ్ఞాపకం చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీ ఈ విధంగా వేదన పడుతూ ఉండగా మరి ఆ శిశువును కనినప్పుడు ఇక్కడ 3వ వచనములో మరొక మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనములో ఉన్నది, మరొక పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని చెప్పేసి అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క బిడ్డలా, దీని యొక్క అర్థం ఏమిటంటే, అక్కడ ఘట సర్పం ఉన్నది. ఘట సర్పం అనగా సాతాను అని అర్థం. అయితే సాతాను అనేటువంటి మాట ఈ 12వ అధ్యాయంలోనే
9వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 9వ వచనము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ యొక్క ఘట సర్పము అనేగా ఎవరో చూపిస్తుంది. 9వ వచనం దయచేసి చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల అది సర్పమైన మహా ఘట సర్పము అని చెప్పేసి అక్కడ రాయబడింది. అనగా ఘట సర్పం అనగా సాతానుడని ఇక్కడ మనకు భావము వస్తున్నది. ఈ ఘట సర్పము చేసేటువంటి పని ఏంటంటే శిశువు జన్మించగానే అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సాతాను ఆ హేరోదు రాజును ప్రేరేపించి మరి ఆ యొక్క పుట్టిన శిశువును మరి హతము చేయడానికి పొంచి ఉన్నాడని చెప్పేసి అని ప్రవచనం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ప్రవచనము నిజముగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క కన్యమరియ గర్భమున జన్మించినప్పుడు మరి ఆ యొక్క రాజు హేరోదు రాజు ఒక శాసనాన్ని పుట్టించి 2 సంవత్సరాల తక్కువగా ఉన్నటువంటి వారందరినీ కూడా హతమార్చమని చెప్పి ఆజ్ఞ చేయడం మనం ఇదివరకే చూచాం. కాబట్టి ఈ విధంగా సాతానుడు పొంచి లోకరక్షకుడి లోకంలో జన్మించకూడదని, ఆ తర్వాత ఒకవేళ జన్మించినను అతనిని హతమార్చాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు, ఎందరినో ప్రోత్సహించాడు ఈ ఘట సర్పం అనేటువంటి సాతానుడు. అయితే దేవుని ప్రణాళిక వేరు, సాతాను ప్రణాళిక వేరు. అనేక సందర్భాలలో సాతాను ఓడిపోయినట్లుగానే మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి అబ్రహాం విషయంలో సాతానుడు ఓడిపోయాడు, దావీదు విషయంలో సాతానుడు ఓడిపోయాడు, అలాగే యేసేపు విషయంలో సాతానుడు ఓడిపోయాడు, మోషే విషయంలో సాతానుడు ఓడిపోయాడు. అన్ని చరిత్ర అంతా కూడా ప్రతి ప్రవక్త విషయంలో సాతానుడు ఓడిపోయాడు. ఓడిపోతున్నప్పటికీ కూడా ఆ ఘట సర్పానికి సాతానికి బుద్ధి వచ్చేటలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ హేరోదు విషయంలో కూడా మరి సాతానుడు ఆ యొక్క చిన్న బిడ్డలను హతమార్చే శాసనాన్ని పుట్టించినప్పటికీ కూడా ఓడిపోకుండా మరి దేవుడు ప్రత్యేకంగా ఆయన ప్రణాళికను కొనసాగించాడనే విషయం మనం చూస్తున్నాం. సాతానుడికి ఎక్కడికి వెళ్ళినా సరే అపజయమే వస్తున్నది అని చెప్పేసి అని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అయితే చూడండి, ఇక్కడ ఏముందంటే మరి ఒక సూచనగా ఎర్రని మరి మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దానియేలు గ్రంథంలో మనం చూచాము 7 కొమ్ములు 10 తలలు, 10 తలలు 10 రాజ్యములకు, 10 కొమ్ములు 10 రాజ్యములకు తలలు. మరి అవన్నీ కూడా చూచినట్లయితే ఆ కిరీటములకు సూచనగా ఉన్నది. అంటే 10 రాజ్యములను పాలించేటువంటి రాజులకు అది సూచనగా ఉన్నదని చెప్పేసి అని మనం ఇదివరకే దానియేలు గ్రంథంలో మనం కనిపెడుతున్నాం. కాబట్టి మనం ఇవన్నీ ప్రవచనాలు చదివినప్పుడు క్రొత్త విషయాలు, క్రొత్త చిహ్నాలు, లేకపోతే క్రొత్త గుర్తులు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ 7 తలలు మరియు కొమ్ములు, 10 కొమ్ములు అనేటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే 7 తలలు 10 కొమ్ములు అని చెప్పేసి అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని భక్తులారా, ఈ విధంగా సాతానుడు దండెత్తినప్పటికీ కూడా, దేవుని ప్రజలను నాశనం చేయాలనుకుంటున్నప్పటికీ కూడా దేవుడు ఆ సమయంలో ఉండి జయాన్ని కలుగు చేస్తున్నాడు, ఆ యొక్క ప్రజలను కాపాడుతున్నాడు. ఎంతమంది అయితే చూడండి, ఇది రోమా రాజ్యమునకు సూచనగా ఉన్నది, అన్య రోముకు ఇది సూచనగా ఉన్నదని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే ఈ అన్య రోము దేవుని ప్రజలను ఎంత శ్రమ పెట్టి ఉన్నదో మనందరం చూచాం. మనందరికి తెలుసు, అన్య రోము మరి 168 BC నుంచి 476 AD వరకు కూడా తన యొక్క ప్రభుత్వాన్ని, ఆ పరిపాలనను కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు ఆ విధంగా మరి చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఈ యొక్క అన్య రోము వలన దేవుని యొక్క మరి సేవను అంతరింప చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వారికి సాధ్యం కాలేకపోయింది. కాబట్టి దేవుడు వారితో ఉన్నాడు కనుక ఈ పని కొనసాగింది. ఆ తర్వాత చూడండి, మరి 7 కొమ్ములు అని చెప్పి 7 తలలు అని చెప్పేసి అని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి మాటలు, 7 తలలను 10 కొమ్ములను అని మాట ఉన్నది. అయితే ఈ 10 కొమ్ములు నా విషయానికి చూసినప్పుడు ఈ అన్య రోము 10 భాగాలుగా విభాగింపబడినదని, అది 351 ADలో మరి ఈ విధంగా విభాగింపబడి రోమా రాజ్యము 10 కొమ్ములుగా అనగా 10 రాజ్యములుగా విభాగింపబడినవని చెప్పేసి అని రాయబడింది. అయితే వీరందరినీ కూడా నడిపించేది ఎవరు అని మరలా మనము లేఖనాలు చూసినప్పుడు సాతానే ఇలాంటి పనులన్నీ చేసి మనుషులలో గలిబిలి, పరిపాలనలో విభాగాలు, రాజులలో తారతమ్యాలు ఇవన్నీ కూడా రప్పించి చేస్తున్నాడు. చూడండి, పరలోకంలో కూడా సాతానుడు అదే పని చేశాడు. ఆ సమయంలో ఆయనకు లూసిఫర్ అనే పేరు. మరి దేవుని మీద వ్యతిరేకించి చివరకు దేవునికి తన సమస్యను చెప్పుకోవలసినటువంటి ఆ యొక్క లూసిఫరు మిగతా దూతలను కలిసి మరి దాదాపు 2/3 వంతు దూతలను మరి ఆ విధంగా తన వైపును మార్చుకొని చివరికి దేవుని మీద, మిఖాయేలు మీద యుద్ధానికి బయలుదేరినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ నీకు స్థలము లేదని చెప్పి
ఆ యొక్క లూసిఫర్ని, తర్వాత ఆ యొక్క లూసిఫర్ మాట వినినటువంటి దూతలందరినీ కూడా కిందకు పడద్రోశారని మనకు ఈ లేఖనము తెలియజేస్తుంది. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను అని చెప్పి రాయబడినది. కాబట్టి ఆ కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచిండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆమె కనగా ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చటి వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఇంచెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది అనగా సాతాను పడద్రోయబడ్డాడు. ఆ తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ కననై ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళడం, కనగానే మరి ఆమె ఏమి చేసిందంటే దేవునికి అప్పగించింది. ఆ యొక్క స్త్రీ అరణ్యంలోనికి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఈ కథ చాలా విచిత్రంగా ఉంది. మనందరికీ కూడా గొప్ప బోధపడడానికి ఈ ప్రవచనాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ అరణ్యమునకు వెళ్ళినది మరి సంఘము అనగా స్త్రీ అరణ్యమునకు పారిపోయానని చెప్పబడి ఉన్నది. అనగా స్త్రీ అరణ్యములో ఉండెను అని చెప్పి రాయబడినది. ఈ సమయము ఎప్పుడో కూడా ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సమయము 1260 సంవత్సరములు. మరి ఈ 1260 సంవత్సరాలలో జరిగిన విషయం మనందరికీ తెలుసు. మతపరమైన రోము పోపుల పరిపాలన 537 ఏడి నుంచి 1798 వరకు కూడా వారి పరిపాలన కొనసాగినదని ఇదివరకు మనం చదువుకుని ఉన్నాం, మరలా చదువుతున్నాం. కాబట్టి ఈ పేపుల్ రోమ్ పరిపాలన సమయంలో మరి సాతానుడు చాలా మరి ఘోరమైన కార్యములు వారి ద్వారా జరిగించి తన పెత్తనాన్ని వారి ద్వారా చేయించి నిజమైనటువంటి మహోన్నతుని యొక్క భక్తులను నలగొట్టి కాలములను మార్చివేసి చివరకు మహోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగే చూడండి, ఆ సాతానే మాట్లాడుతున్నాడు అని అంటే సాతాను అనుచరుడైనటువంటి ఈ పోప్ అయినా లేక ఆ యొక్క మతపరమైనటువంటి రోము పాలనలో ప్రతి ఒక్కరు కూడా మహోన్నతిని మరి వ్యతిరేకించడం, ఎదురు మాట్లాడడం జరిగింది. కాబట్టి దేవునికి అవమానమైన కార్యములు ఎన్నో చేశారు. దేవుని భక్తులందరినీ చంపివేశారు. దేవుని సేవ అంతరింప చేయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు 1507లో మరి మార్టిన్ లూథర్ని తీసుకుని వచ్చాడు. మార్టిన్ లూథర్ ద్వారా గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. అక్కడ మరి ప్రారంభించినటువంటి ఆ యొక్క దిద్దుబాటు కార్యములు మరి చివరికి ఎందరో ఆ మార్టిన్ లూథర్ ద్వారా ప్రోత్సహింపబడి మరి ఆ బోహెమియాలోను, ఆ తర్వాత జర్మనీ ప్రాంతంలోను, ఇతర దేశాలలో, ఇంగ్లాండ్లో కూడా మరి గొప్ప దిద్దుబాటు కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మనం చరిత్రలో చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క స్త్రీ కనిన ఆ కుమారుడు దేవుని యొద్ద సురక్షితముగా కాపాడబడి ఉన్నాడని చెప్పేసి ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి, నిజంగానే మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఎంతో ఆశాజనకమైన సంగతులు, క్రొత్త విషయాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా తెలుసుకొని మనం దేవునికి దగ్గరగా జీవించాలని ప్రభువు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని రక్షించు రక్షకుడు ఆ స్త్రీ ద్వారా మరి ఈ లోకములో ఉద్భవించిన రక్షకుని చంపజూచినటువంటి ఘటసర్పము చివరకు సిగ్గుపాలైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయనను ఏదో రకంగా మరి చంపజూచినను చివరికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ శిష్యు ఎదిగి పెద్దవాడై అనేకమైన కార్యములు చేసి దేవుని రాజ్యమును గురించిన సువర్తమానములు చెప్పి అనేక మందిని ఆకర్షించి ఆయన తిరిగినటువంటి యూదయ దేశం అంతట్లోనూ ఆ యొక్క ప్రజలందరిలో మహా గొప్ప పేరును సంపాదించాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి శిలువ మరణము విషయంలో కూడా సాతానుడు చెడగొట్టాలని చూచాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక విషయం ఏమిటంటే అది నెరవేర్చబడాలని దేవుడు తన కుమారుని పంపించి ఆ శిలువ మరణము అయిన తర్వాత మరలా కూడా సాతానుడు మరి ఆయనను అడ్డంకుగా ఉండాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా 3వ నాడు ఆయన లేచి చివరకు అనేకులకు కనబడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడని చెప్పేసి ఈ వాక్యాలు తెలియజేస్తున్నాయి. నిజమే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా జరిగిన సంగతులు. దేవుడే మనకు బయలుపరిచాడు. దేవుని ద్వారా మనము సంతోషిస్తున్నాం. ఎందుకంటే అనేకమైన మనకు తెలియని సంగతులను దేవుడు బయలుపరిచి మనల్ని సంతోషపరుస్తున్నాడు. ఇంకా ఇక్కడ వాక్యం ఒకటి చూస్తున్నాం చూడండి. పరలోకమందు యుద్ధము జరిగను, మిఖాయేలు అతను దూతలు ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఘటసర్పం దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయిరి. అక్కడి నుండి ఆ సాతాను ఆ దూతలు మరి కిందకు పడ
పడద్రోయబడినని చెప్పేసి అని మనం చూస్తున్నాం. అయితే 10వ వచనములో మహా గొప్ప జయశీలులయ్యారటండి. చూడండి, ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను అని చెప్పేసి రాయబడింది. తర్వాత అధికారము క్రీస్తు దాయను అనే మాట రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, సాతానుపై జయమును సాధించగలిగినటువంటి వాడు క్రీస్తే. అందువలననే తండ్రి చిత్త ప్రకారంగా ఈ లోకమునకు వచ్చి ఆయన జయించినాడు, అధికారమును చేజిక్కించుకున్నాడు. చివరకు చూడండి, ఆది నుండి ఆయనే అధికారి అయినాడు. సాతానికి సంపూర్ణంగా ఎన్నడూ కూడా అధికారం ఇవ్వకుండా ప్రభువే పాలించాడని చెప్పేసి ఈ వాక్యములు మనం చూస్తున్నాం. చూడండి, మొదటిగా మనం చూసినటువంటి విషయం ఏంటంటే, స్త్రీని చూచాము. స్త్రీ మరి ఆమె శిష్యువును కనిని ఉన్నదని చూచాను. శిష్యువుని కనిన తర్వాత చంపజూచిన అపవాదిని గురించి చూచాము. అపవాది తర్వాత దేవుని బిడ్డలారా మరి ఇంకా ఆ అపవాది అనేక రాజులను కూడా ప్రోత్సహించి ఆయనని మరణమేనంతగా చేయాలని చెప్పేసి అని ప్రోత్సహించాడు. చివరికి చూస్తే దేవుడే మరి జయం పొందినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. పరలోకంలో సంతోషం కలిగింది. అలాగే ప్రజలందరికీ ఆనాటి ప్రజలందరికీ సంతోషం కలిగింది. క్రీస్తు మరణించి తిరిగి లేచాడనేసరికి లోకమంతా కూడా దిగ్భ్రాంతి చెంది ఆయన 3వ నాడు లేస్తానని చెప్పినవాడు లేచి ఉన్నాడు అని లోకమంతా కూడా చాలా సంతోషించింది. ఆయన అనేకులకు కనపడి పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. మరొక వాక్యం చదువుతున్నాం దేవుని బిడ్డలారా, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమనని తెలుసుకొని బాహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. చూడండి, ఆ విధంగా ఇంకా సాతానుడు సిగ్గు అనేది లేకుండా మరి లోకమంతా తిరిగి దేవుని ప్రజలను చాలా మరి బలహీనపరుస్తున్నాడు, విశ్వాసములో దిగజారేటువంటి పరిస్థితి కలుగు చేస్తున్నాడు. అందుకని మనము ఈ సంగతులు తెలుసుకొని మన విశ్వాసములో దిగజారకూడదని దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్యాలను మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ సత్యములన్నీ కూడా జరిగిన సంగతులు, జరగబోయే సంగతులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొక వాక్యం మనం చదువుతున్నాం దేవుని బిడ్డలారా. చూడండి, ఆ ఘట సర్పం దాని భూమి మీద పడదోయబడినట్టు చూచి ఆ మగ శిష్యుని కనిన స్త్రీని హింసించెను. అందువలన అరణ్యంలో ఉన్న తన చోటికి ఎరుగునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె కాలములు అర్ధకాలము పోషింపబడెను అని చెప్పి రాయబడింది. అంటే ఏంటంటే, స్త్రీ అరణ్యంలోనికి తీసుకుని పోబడెను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆ 1260 దినములు లేక సంవత్సరములు మరి దేవుని యొక్క ప్రసన్నత ఎక్కువ ప్రబలేలాగా మరి లేదు గనుక మరి సాతానుడు ఆ విధంగా చీకటి యుగంలో దేవుని ప్రజలను ఆ లోకంలో ఉన్న వారందరినీ కూడా ప్రోత్సహించి ఉంచాడని చెప్పేసి మనం దీన్ని చూస్తున్నాం. అయినప్పటికీ కూడా దానినే మనం ఏమంటే అరణ్యంలో ఉన్న సంఘము అని చెప్పేసి అని అంటాం. ఆ తర్వాత 1798 తర్వాత మరి దేవుని యొక్క జయము కనిపించిన తర్వాత, బోపుల పరిపాలన పడిన తర్వాత ఇక్కడ చూడండి వాక్యం 16వ వచనం, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశను అని చెప్పి వ్రాయబడి ఉన్నది. దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచినని చెప్పేసి అని వ్రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ దేవుని ఆజ్ఞలు గైకొనేవారు తక్కువ మంది ఉన్నారు. అలాగే ఆ దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు చాలామంది దేవుని ఆజ్ఞలు గైకొని వారు కూడా ఉన్నారు, కానీ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు లేరు. అయితే మరి చాలామంది లోకంలో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చుచు ఆజ్ఞలు గైకొనట్లేదు, ఆజ్ఞలు గైకొనేవారు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చటలేదు. సో ఈ విధంగా కొన్ని తారతమ్యాలు ఈ లోకములో క్రీస్తుకు సాక్షులైన వారి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అయితే మరి నిజమైనటువంటి దేవుని ప్రజలు ఎవరయ్యా అనగా, దేవుని బిడ్డలు ఎవరయ్యా అని చెప్పి ఈ వాక్యములో చెప్పుచున్నాడు. ప్రాముఖ్యంగా ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు, వీరు మరి దేవుని యొక్క రాజ్యమునకు వారసులనేటువంటి విషయము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో తెలియజేస్తున్నది. వారే శ్రమలకు ఓర్చుకోగలరని, వారే ధైర్యంగా నిలబడగలరని వాక్యము తెలియజేస్తుంది. అందుకని సాతాను ఆగ్రహించినంత మాత్రాన ఆయన కంటే ఘనుడైన వాడు, సృష్టికర్త అయిన వాడు, మనల్ని ప్రేమించినవాడు, మనకు జీవం ఇచ్చినవాడు, మనల్ని రక్షించేటువంటి వాడు, మనల్ని పోషించేటువంటి వాడు దేవుడున్నాడని చెప్పేసి
గ్రహించగలిగి ఆ దేవుని మీద ఆధారపడి జీవించగలిగినట్లయితే మనకు నిత్య రాజ్యం ఉంటుందని చెప్పి వాక్యము తెలియజేస్తున్నది. అందుకని ఆగ్రహం తెచ్చుకొని సాతానుడు మన మీదకి ఎన్ని శ్రమలు రప్పించినా సరే, ఒకవేళ ఇహలోక సంబంధమైన మనుషుల ద్వారా మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, మనము మాత్రము దేవుని పేరట ధైర్యముగా నిలబడి ఆ శ్రమలన్నిటిని కూడా ఓర్చుకొని మనము ప్రభువులాగా మరి సంసిద్ధులం కావాలని కోరబడుచున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిలువపై మరణించకముందు వారు ఎన్ని శ్రమలు పెట్టారో అన్నీ ఆయన సహించాడు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన సహించాడు, ఉమ్ము వేసినప్పుడు ఆయన సహించాడు, తోసినప్పుడు ఆయన సహించాడు, ఆ శిలువ భారం మీద ఉన్నప్పుడు ఆయన క్రింద ఆ యొక్క శిలువ ఆయన మీద పడినప్పటికీ ఆయన సహించాడు. అలాంటి సహనం మనకు కావాలి, అలాంటి సాత్వికం మనకు కావాలి, అలాంటి భరించేటువంటి గుణం మనకు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాతాను ఆగ్రహం తెచ్చుకున్నంత మాత్రాన మనం భయపడని అవసరం లేదు. మనల్ని రక్షించి కాపాడి పోషించేవాడు దేవుడున్నాడని మనం గమనించాలి. ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు అనగా చాలామంది దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు, కానీ ఒక ఆజ్ఞను మీరిపోయారు. ఆజ్ఞ సబ్బాతు దినమును గూర్చిన ఆజ్ఞను మీరారు. ఆ యొక్క సబ్బాతు దినమును గూర్చిన ఆజ్ఞను కూడా పాటిస్తే మనకు చాలా ఆశీర్వాదం ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచవలసిందిగా మనం చేస్తున్నాను. కృప కలిగిన దేవా, మమ్మల్ని మీరు దీవించి 12 అధ్యాయంలో ఉన్న ఈ సారాంశాన్ని మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. అపవాది అనేవాడు మా మీద ఆగ్రహం తెచ్చుకున్నప్పటికీ ప్రభువా, నీవిచ్చినటువంటి దేవుని ఆజ్ఞలను గైకొని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఈ అంచె దినములలో మీరు రాకడికి మేమందరము మనసారా సిద్ధపడే భాగ్యం దయచేయమని, ఈ హోప్ ఛానల్ వీక్షించిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మరలా ఈ విధంగా కలుసుకున్న పర్యంతం వరకు నీ సహాయముతోడు మాకు దయచేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.